తర్వాత ఇంకొక హైలైట్ ముచ్చట, ఇది మనందరికి కావాలని ముచ్చట. రైతు బంధు వచ్చిందా, రుణమాఫీ వచ్చిందా, పెన్షన్ వచ్చిందా, ఆరోగ్యాలు వచ్చినాయా, ఉద్యోగాలు వచ్చినాయా, ఇదేం అవసరం లేదు మనకు. మా అన్న ఇంకా చూడ్రి, ఫ్యూచర్ సిటీ టు బందర్ రైల్వే లైన్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ను పరిశీలించండి. రైల్వే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. గ్రీన్ఫీల్డ్ హైవేకు ఇరువైపులా ఇండస్ట్రియల్ కారిడార్. ఇక్కడ హైవే వచ్చిందన్నారా, మీరు చక్కగా అవుతలేరు, మీరు ఇంటలేరు. గ్రీన్ఫీల్డ్ హైవేకు ఇరువైపులా ఇండస్ట్రియల్ కారిడార్, ఇది మనకు పాయింట్ కావాల్సింది. చంద్రజ్యోతి కదా, చంద్రబాబు గారికి కావాలని. శంషాబాద్ టు చెన్నై బుల్లెట్ ట్రైన్ కోసం రేవంత్ బుల్లెట్ డైరెక్ట్ విజయవాడకి ఏదాం పడరా మరి బుల్లెట్ ట్రైన్ ఇదంగా గ్రీన్ఫీల్డ్ హైవే మీదంగా. ఇంకేందా 362 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ వెంట రింగు రైలు ప్రాజెక్టు. ఇలా ఇంటెలిజెన్స్ ఐన్స్టీన్ తెలియదు, అంతా మామూలుగా ఉండదు మనది. ఏమంటాను ఇక్కడ అన్న, రీజనల్ రింగ్ రోడ్ వెంట రింగు రైలు ప్రాజెక్ట్ అట. బా అన్న అంటే అన్న చిన్న తెలివా అనే, మా అన్న తెలివి ఏమాత్రం ఉండదు. రింగు రైలు ఎత్తట, రింగు రోడ్ అయిపోయింది ఇప్పుడు రింగు రైలు. మన తెలివితోనా రేవంతనా, ఏది చెట్టును గుద్దే తెలివితోనా? ఇగో ఎదురుగా మనిషిని కాపాడుతాను చెట్టును గుద్ది చచ్చిపోయింది ఎస్ఎల్బీసీలా. ఆ తెలివితోనండి ఇప్పుడు రింగు రైలు వేసేది. మా రింగు తిరుగుతుంది, నీకు ఓటు వేసి మా రింగు తిరుగుతుంది. ఇంకా నువ్వు రింగు రైలు వేసుడో అవి పొడుచుడో తర్వాత ముచ్చో, కానీ మా రింగు తిరుగుతుంది నీకు ఓటు వేసి. ఏమంతన్నా జనాలు అంతా ఇక నమ్ముతారా? ఇంక మనం ఏం చెప్పినాం, జనాలకు రోగం వచ్చింది కదా, మర్చిపోయినా. జనాలకు మోసపోయే రోగం వచ్చింది. మా అన్న మోసం చేసే వైద్యులు అయింది. మరి రోగికి వైద్యునికి ఆ మాత్రం ఉండాలి కాబట్టి మరి మా అన్న బరాబరుగా మోసం చేస్తానంట. భూపాలపల్లి నుంచి వరంగల్ మధ్య ఆ కొత్త రైల్వే మార్గం కూడా ఎత్తాడ. హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైలు అలైన్మెంట్ ప్రతిపాదనలు మరోసారి పరిశీలించండి. వాకి ఇప్పుడు ఏం చేస్తారంటే, రేపు ఒకవేళ ఇప్పుడు ఏదైతే కోరిండో ఇదంతా లేఖ రాసింది డీటెయిల్గా, సో అందులో ఉన్నాయన్నీ రేపు చేయమంటాడు. ఇంకో ఇవన్నీ నేను విజ్ఞప్తి చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ నరేంద్ర మోదీ గారికి తెలంగాణకు న్యాయం చేసే ఉద్దేశం లేదు, తెలంగాణకు అన్యాయం చేస్తా ఉండు. అందులో భాగంగా నేను ఇన్ని అడిగినా ఏది ఇవ్వలేదు, ఏమి ఇచ్చింది నరేంద్ర మోదీ గారికి గుడ్డిచ్చిందని చెప్పేసి పత్తితో మాటలు మాట్లాడతారు గదే. సో ఆ మాటలు మాట్లాడాలంటే ఇప్పుడు ఇవన్నీ కథలు చెప్పాలి. అబ్దుల్ కలాం కళ్ళగారు అన్నాడు, ఇంకేదో చేయమని చెప్పలే రేవంత్ అన్న, ఇంకేదో చేయమని చెప్పలే. సో మొత్తానికైతే రేపు సెంట్రల్ గవర్నమెంట్ ని ఈయన అడిగిన రోడ్డు ప్రతిపాదన, రైల్వే ప్రతిపాదనలు ఇవన్నీ వేయకపోతే బీజేపీ వాళ్ళు దొంగలు, బీజేపీ వాళ్ళు లంగలు, తెలంగాణకు అన్యాయం చేస్తారని రేపు ఊర్లలో పోయి బడగాల్సి మీద ఎత్తారు. అది వాళ్ళ కార్యక్రమంలో భాగంగా అవుతుంది. అదే నరేంద్ర మోడీ ఇందిరా నీళ్ళకు 39,000 ఇస్తాడు, గిరిజన నీళ్ళు కలుపుకుంటే 75,000 ఇస్తాడు, నరేంద్ర మోదీ రేషన్ బియ్యం ఇస్తాడని చెప్పారు. అస్సలు ముచ్చటే ఉండదు. ఏదైతే భారతీయ జనతా పార్టీని బదనాం చేయొచ్చో, ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని బడగాల్సి మీద చేయొచ్చో ఆ విషయాలే మనకు మెయిన్ పేపర్లోకి వస్తాయి. లేదంటే కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ, కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ, ఇంతే ఉంటాయి వార్తలు మరి. సో నేను అందుకే ఒక చిన్న పని చేద్దాం అనుకుంటున్నా, దయచేసి గమనించాలి. ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో లేటెస్ట్ ట్రెండింగ్ పొలిటికల్ న్యూస్ పైన ఒక స్టోరీ చేస్తాను. డైలీ ఒక వీడియో స్టోరీ చేస్తా. ఏం జరుగుతా ఉంది, ప్రజల్ని ఎట్లా చూతేగాలని చేస్తారు, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఏంది, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిన విధానం ఎట్లా ఉంది, అన్ని రోజుకు ఒక ఎపిసోడ్ తీసుకునే ప్రయత్నం చేస్తా. అది తొందరగా దాన్ని షురూ చేస్తా. ఇంకేంది మొత్తానికైతే రేవంత్ అన్న ఇప్పుడు రైల్వే రోడ్డు మార్గాల కోసం మన అక్కగారా ఎంపీ కడియం కాయ ఓ అమ్మ మంచిగా కూర్చున్నా. వాళ్ళ నాయన ఏ పార్టీ ఉండదు చెప్పమని ఫస్ట్. కడియం కాగే తండ్రి ఏ పార్టీలో ఉండో నాకు కావాలి. ఆయన బీఆర్ఎస్ఆ లేదంటే కాంగ్రెసా ఏదో ఒకటి జర క్లారిటీ ఇస్తే సంతోషపడతా. సో రేవంత్ అన్న అయితే తెలంగాణకు ఫ్యూచర్ సిటీ బెంగళూరు, చెన్నై, విజయవాడ అన్ని రైలు మార్గాలు వేయబోతాడు. అవసరమైతే మీకు రింగ్ రోడ్డు మీద రింగ్ రైలు ఎత్తాడు. పోరి అవుటర్ రింగ్ రోడ్డు మీద అవుటర్ రింగ్ రైలు ఎత్తాడు.
తగ్గలేదు. పుష్పరాజు ఆహా నీ దమాగ్రా మన్ను వాడ నీ తెలివి నీ కథ తెలవ ఆ లోకానికి.